మీతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ కూడా భువనగిరి టికెట్ రావడం జరిగింది. సో అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఇక బూర నరసయ్య గౌడ్ నిలబడ్డారు. అక్కడ ఇంకొక బీసీ నేతకు కూడా అటు బీఆర్ఎస్ స్థానం కల్పించింది, టికెట్ కేటాయించింది. ఇక రెడ్డి సామాజిక వర్గము గెలిచే అవకాశం ఉందా? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక అధికార ప్రతినిధిగా ఇంత స్థాయికి రావడం అయినా 200% అంటే ఎక్కడో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఆయన శాలిగౌరవరం తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి 2009 నుంచి ఫస్ట్ ఆయన యువజన కాంగ్రెస్లో ప్రధాన కార్యదర్శి ఉండే, తర్వాత తను అధికార ప్రతినిధి, తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత ఇప్పుడు మీడియా ఇన్ఛార్జ్గా ఉండే. మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దిండ్రు అధికార ప్రతినిధులుగా. అంతకుముందు చాలామంది ఉన్నారు, పోయినరు. కానీ చామల కిరణ్ గారు ఇది తీసుకున్న తర్వాత మేమందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేయడము, యాంటీ ఇన్కంబెన్సీని బిల్డ్ చేయడంలో, అందరం ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడంలో, జిల్లాకు ఒకరిని కాన్స్టిట్యున్సీకి ఒకరిని పంపించి చాలా చక్కగా చొరవ తీసుకొని గొప్ప పని చేసి నిజంగా కూడా ఆయన కృషిని మొదటి నుంచి కూడా పార్టీని అంటే ఏముందిలే ఈ పార్టీ అన్నప్పటి ఆ స్థాయి నుంచి అబ్బా ఏముందిలే పార్టీ అనే దగ్గర తీసుకురావడంలో ఆయనది కూడా ఉంది, పెద్ద పాత్ర ఉందని చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారితో మొదటి నుంచి మేము ఒక 20-25 మంది అట్లా 30 మంది అంతకంటే ఎక్కువ ఎవరు రాలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత అందరు ఇంకా ముందు పోతా ఉంటే ఏమంటారు చూడు సామెత, రాజ్యం తిరగందే రాజుగాడని, అట్లా రాజ్యం తిరిగిండు రేవంత్ అన్న, రాజయ్యండు. బట్ ఆయన రాజును కావడానికి ఏమంటారు కదా, ఒక రాజును గెలిపించుటకై ఒరిగిన నరకంటాలెన్నో అన్నట్టుగా అందులో మేమందరం కూడా ఇదే అనమాట. సో అందులో మాకు ఎంత సంతోషం ఉందంటే మేమెవరం మాకు రాలేదేమో ఆపర్చునిటీ, ఎమ్మెల్యేగానా ఎంపీగానా నేను కూడా ఆశించిన, బట్ రాలేదు. కానీ మాలో ఒకడికి ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రావడం అయితే నిజంగా హ్యాపీగా ఉంది. మేమందరం కృషి చేస్తాం అన్న. రేవంత్ అన్న చెప్పినట్టు 10, 14, 15 అన్నారు. మేము ఇంకా ఎక్కువ గెలవడానికి 17 గెలవడానికి కృషి చేస్తాం, అందరినీ గెలిపించుకుంటాము. బట్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి కంగ్రాచులేషన్ అండ్ యూ డిజర్వ్ ఇట్. డే 1 నుంచి కూడా ఆ రోజు అప్లికేషన్ వేసేటప్పుడు కూడా అక్క నువ్వు రా అడవిల్లవు అని చెప్పిండు. ఆ రోజు నేను చాలా బలంగా కోరుకున్నా రావాలి టికెట్ అని, వచ్చింది. లేకపోతే నేను అప్సెట్ అవుతుంటుంటే అరే నేనే ముట్టుకున్న అప్లికేషన్ ఫామ్లని. సో నాతోనే నిజంగా ఇప్పించిండు ఆ రోజు. హీ డిజర్వ్స్ ఇట్ అండ్ ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు 100%. రేవంత్ అన్నకు చాలా అండగా అవుతాడు. పార్లమెంట్లో కూడా చాలా చక్కటి వాయిస్ వినిపిస్తాడు. ఆయనకు అన్ని అధిక విద్యావంతుడు, ఆయన చదువుకున్నాడు కాబట్టి ఉన్నత విద్యావంతుడు కాబట్టి ఇంగ్లీష్, హిందీ, తెలుగు తను అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అక్కడేమన్నా మనకు రాష్ట్ర గవర్నమెంట్ మన ప్రభుత్వానికి రావాల్సిన ఏమన్నా ఫండ్స్ ఏమన్నా ఉంటే ఆయన కొట్లాడి తేయగలుగుతాడు. ఈజ్ అ వెరీ గుడ్ లాబీ చేస్తాడు నాకు అనిపిస్తుంది. సో మంచిగా మాట్లాడతాడు. అంటే మాటలు అందరు మాట్లాడతారు, అందులో మాటకారి అనొచ్చా లేకపోతే ఏమంటారు బహుభాషా కోవిదుడు అనొచ్చా, ఏదో ఒకటి, కానీ నేర్పరి మంచిగా మాట్లాడతాడు. చాలా అందరితో ఈజ్ చేస్తాడు వాతావరణం. తప్పకుండా గెలుస్తాడు, ప్రజలందరితో బాగుంటాడు. భువనగిరి ప్రజలు కూడా మీ అమూల్యమైన ఓటును మాకు కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేసి రేవంత్ అన్నను బలపరచవలసిందిగా, కిరణ్ కుమార్ రెడ్డి కాదు విజయం, మా అందరి విజయం, అధికార ప్రతినిధులు అందరి విజయం కూడా అది అనుకొని మేము భావిస్తూ ఉంటాము. థ్యాంక్స్ టు ఏఐసిసి అండ్ పిసిసి కూడా ఈ విషయంలో ఆయనకు టికెట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వరుసగా ఎవరో 2-3 లఫంగా చేస్తే చేయొచ్చు, ఏం పిక్కుంటారో పిక్కుండి అంటున్నారు. ఆయన భాష కావచ్చు, ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఏమనిపిస్తుంది? అదే వాళ్ళ నాయన ఏం బిక్తారు పీక్కోండి అని అట్లాంటి భాష నేను అనొద్దు. ఆయన అన్నదే చెప్తున్నా. అంటే ముఖ్యమంత్రి కుర్చీ పీక్కున్నాము, ఎంపీ నీ బిడ్డను వీకేసుకున్నాము, నీ అల్లుంది మంత్రి పదవి వీక్కున్నాం, నీ కొడుకు మంత్రి పదవి అన్నీ తీసుకున్నాము. సో ఇంకా ఆ భాష మరీ వాడలేక చెప్తున్నా, అన్నీ లాగేసుకున్నాము. ఇంకా ఏంటంటే ఉన్న ఆయనతో ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది, వచ్చేసారి ఆయనతో కూడా ఓడిపోతావు. మాట్లాడకుండా మంచిగా మర్యాదగా ఎంత గౌరవిస్తే అంతే అవతల నుంచి రెసిప్రోకేట్ అవుతుంది. చాలా తప్పు పని చేసిండ్రు మీరు, అది గలీజ్ దందా. మీరు అట్లా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ చేసి అమ్మాయిలే కూడా చేసిండ్రంట. సిగ్గుపడాలే. పక్కింటి అమ్మాయికి మోసం చేస్తే, మీరు ద్రోహం చేస్తే నీ ఇంటి ఆడవిల్ల ఇవాళ జైలు పాలైంది. మనం తరతరాలకు తగులుతుందంట. ఆ పాపప్ సొమ్ము ఎందుకు, ఆ రక్తపు కూడా ఎందుకు మీకు? మీరు చెయ్యండి దందా ఏమన్నా ఉందా? కాళేశ్వరంలో దందా చేస్తారు, అందులో దోసుకుంటారు. క్విడ్ ప్రోకోలా మీరు ఎలక్టరల్ బాండ్స్లో పైసలు నీకు తెచ్చి అనే ఇచ్చే అధికారికంగా 175 కోట్లు తెచ్చి ఇస్తే మీరు ప్రాజెక్ట్ ఇయనే ఇస్తారు మెగాకి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అట్లా సంపాదించుకుంటారు బెదిరించి. ఈమె ఇట్లా లిక్కర్ స్కామ్లో, మనీ లాండరింగ్లో ఈమె ఇరుక్కునే. ఇంకా ఏం చేస్తారు? ఇంకా అధపాతాలనికి పడిపోయినాక కూడా లాక్కోండి పీక్కోండి ఎందుకు? ఇంకా ఇప్పటికైనా గౌరవప్రదంగా ప్రతిపక్ష పాత్ర 39 మంచి నంబరు, అందరు పోతా ఉన్నారు. ఆడవారు ఆల్రెడీ పాపం జారుకున్నారు అటు ఇటు. ఇంకా ఉన్న వాళ్ళని 35, 36 ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాపాడుకుంటూ 1, 2 పార్లమెంట్ గెలుచుకొని కనీసం ప్రజలలో ప్రతిపక్ష పాత్ర పోషించండి. అది కూడా గౌరవప్రదంగా మంచిగా ఉంటుంది అంటున్నా. ఎందుకంటే అవసరము, ప్రతిపక్షం కూడా
కూడా అవసరం. క్వశ్చన్ చేయండి గవర్నమెంట్ని, ఎందుకు మీరు ఇస్తానా అది ఎందుకు ఇస్తలేరు, లోన్ వేవ్ ఎందుకు చేస్తలేరు, లేకపోతే మద్దతు ధర ఎందుకు ఇస్తలేరు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, అవన్నీ అడగండి, ప్రభుత్వాలను నిలదీయండి. ఎక్కడికక్కడ ధర్నా చౌక్ కూడా అంతే కదా, పునరుద్ధరించినాం కదా, పోయి ధర్నా చౌక్లో కూర్చొని ధర్నాలు చేయండి రోజుకొకటి ప్రజల సమస్యల మీద. మేము 10 ఏళ్ళు ఎట్లున్నాం జనాలల్లా, మీరు కూడా ఇంకేమైనా మర్చిపోయినా ఉంటే ఆల్రెడీ చాలా చక్కటి పాలన అందిస్తున్నాం, బట్ ఇంకేమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, సలహాలు సూచనలు ఇవ్వండి, మంచిగా ఉండండి అనే చెప్తా ఉన్నాం, ఆ భాష బంద్ చేయమని చెప్తున్నాం. మొట్టమొదటిసారి అనుకుంటా పార్లమెంట్ ఎన్నికలకు కల్వకుట్ల కుటుంబం దూరం ఉన్నాడు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ పోటీ చేసి తర్వాత నిజామాబాద్ కవిత గారు పోటీ చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుట్ల కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయలే. మళ్ళీ దానికి పోను ప్రధానంగా ఇక సామాజిక సమతుల్యాన్ని మేము పాటిస్తున్నాం, సమతూకంగా అందరికీ బీసీలకు 6 సీట్లు ఇస్తున్నాం ఎంపీ టికెట్ అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? అదే చెప్తున్నారు కదా, కరువు బట్టి ఎవరన్నా ఇక కావాలని నిలబడుతున్నారు తప్ప పాపం నిజంగా కూడా వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు వీళ్ళు నిలబెట్టి వాళ్ళను. వాళ్ళ కుటుంబం నుంచి ఎవరన్నా ఇంత మేకపోతు గంభీరం ఇవన్నీ ప్రదర్శించే బదులు దమ్ముంటే నువ్వు పోయి కరీంనగర్ పార్లమెంట్లో నువ్వు నిలబడు, మీ బావను మెదక్ పార్లమెంట్లో నిలబెట్టు, మీ నాయనను మహబూబ్నగర్ పార్లమెంట్లో గతంలో పోటీ చేసింది కదా నిలబెట్టు, మరి అవన్నీ చేయండి. చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది, మీ పార్టీని పట్టుకొని ఉంటారు, నాయకులుగా మీరు ముందు నడిపించాలి. మీరే వెనకకుండి తోస్తే మొన్నగాడ మల్కాజ్గిరిలో ఒకటి ప్రకటించిను, మళ్ళీ తూసని ఇంకొక ఆయన తీసుకొని ఆయన నిలబెట్టిను. ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి కూడా సవాల్ విసురుతున్నారు కేటీఆర్. ఇప్పటికైనా ఏం జరగలేదు, నువ్వు మల్కాజ్గిరిలో పోటీ చేయి, నేను మల్కాజ్గిరిలో పోటీ చేస్తా అంటున్నాడు కేటీఆర్. నమ్మొచ్చంటారా? ఇక బుద్ధి లేదు వాళ్ళకి. నేను చెప్తా ఉన్నా, ఎక్కడన్నా ఆయన ఎంపీగా ఉన్నదానికే రిజైన్ చేసి ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రి వచ్చి ఎంపీగా ఎందుకు చేయమంటావు? నువ్వు చేయి, ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు మంత్రి ఎంపీగా చేసుకో, నువ్వు పోటీ చేయి. కానీ ఆయనకేం వచ్చింది, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా ప్రజలే అన్నీ తీర్చాలి, అవన్నీ ముందుకు పోతా ఉన్నాం, చక్కటి పరిపాలన అందించాలి, జనాలకు ఇస్తాన్న 6 గ్యారంటీలను అవన్నీ కూడా అమలు చేయాలి 100%. అవన్నీ చేసే పనులు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అంత ఖాళీగా ఏం లేరు. నువ్వు ఖాళీగా ఉంటే పోయి పోటీ చేసుకో, ఏమైనా చేసుకో, నువ్వు గెలువు, మేము సవాల్ స్వీకరిస్తున్నావు, నువ్వు కరీంనగర్లో నువ్వు గెలువు, మేము కూడా అంటాం. ప్రధానంగా ఇసుక దందా కావచ్చు, ఇతర యాక్టివిటీస్కి పాల్పడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి 2500 కోట్లు ఢిల్లీకి తరలిస్తున్నట్టు కామెంట్ చేసింది హరీష్ రావు గారు. నిజంగా దందాలకు పాల్పడుతుందా, బెదిరింపులకు పాల్పడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళ నేరాలకు పోయి అడిగితే చెప్తారు ఎవరు దందాలు చేసింది ఏందని. వాళ్ళకి ఇంకా పిల్లలకు కాలు చేతులు కూడా సరిగ్గా నడవస్తలేదు. వాళ్ళందరినీ కూడా నీకు మొత్తం ఎక్కడికక్కడ ఆ పిల్లలు వనపర్తిలో చనిపోయిన పిల్లని, తర్వాత అక్కడ ఎక్కించి తొక్కించిన ఒక ఆరుని, వీళ్ళందరినీ కూడా ఎవరి పాపం అది. సో రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా ప్రతిపక్షంలోనే ఉండే, నిన్ననే కదా ముఖ్యమంత్రి అయింది, ఎప్పుడు దందాలు చేసి ఎప్పుడు డబ్బులు పట్టుకపోయాయి. బుద్ధుండద్దా ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడానికి? హరీష్ రావు రోజుకి జనాల్లో దిగజారిపోతున్నాడు, పడిపోతుంది మీ గ్రాఫ్. అది బాధతోని మీరు అట్లా మతి భ్రమించి మాట్లాడుతున్నట్టున్నారు హరీష్ రావు గారు. మీకు అలవాటు అవన్నీ కూడా. మేము వచ్చిన రోజే శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. దాట్ మీన్స్ దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ గివ్ ద గుడ్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెంట్లీ అని చెప్పడం మా ఉద్దేశం. ఏది జరిగినా కూడా వెబ్సైట్లలో పెడతాం, చూసుకోండి, వెళ్ళి ఆర్టీఐ వేసుకోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అగైన్ దట్ కూడా మేము తెచ్చిన యాక్టే. సో ఇవన్నీ ఉన్నాయి. మేమందరం కూడా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నాం. మీలాగా దాచి మూసి ఎవరికే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎవరికేం చెప్పకుండా, సింగిల్ విండో పెట్టుకొని మీరే చేసుకొని, మీరే పరిపాలన అందించుకొని, మీరే మంత్రులయ్యి శాఖలని మీ కిందనే పెట్టుకొని, ఇంత చేసినా కూడా గన్నేళ్ళుగా చేస్తే కూడా ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు బయటికి వచ్చిందంటే ఎంత భయంకరమైన పాలన మీది. సో అందుకని చెప్పి కొంచెం హుందాగా ప్రవర్తించమని చెప్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా కామెంట్ వచ్చింది. ఏం చెప్తారు దీని మీద? చెప్పిన కదా, ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరి వాళ్ళు అట్లాంటివి మాట్లాడుతూ ఉన్నారని. ముఖ్యమంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి, చక్కటి మ్యాండేట్ ఇచ్చి 64 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేసినాక మెడ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరైనా సరే చెప్తా ఉన్నా కదా, మీరు అట్లాంటి కామెంట్లు చేస్తూ అంటే జనాలు తూ అంటున్నారు మిమ్మల్ని. సో అది మీరు ముందుగా తెలుసుకోండి, ఏం జరగదు అక్కడ. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా మాకే వస్తాయి. మేము చెప్తున్నాం కదా 15, 16, 17 అయినా రావచ్చు అని. సో మీరు మీ పార్టీ ఉనికి ఉండదు, మేము పోయి బీజేపీకి పోవడం కాదురా అయ్యా, మీ పార్టీ ఉండదు. ముందుగా నువ్వెళ్ళనన్నా ఎట్లా చేరుతావో ఆలోచించుకో. నువ్వు విలీనం చేసుకుంటావా లేకపోతే నువ్వు ఉంటావా పోతావా నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నాం.